హే గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రమ్య. ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే కైలాసగిరి వెళ్ళాను. అక్కడ అడ్వెంచర్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. అడ్వెంచర్స్ అంటే సైక్లింగ్, జిప్ లైన్, త్రిశూలం, గ్లాస్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇందులోనే చూపిస్తాను. అండ్ మన ఛానల్ అయితే 1K దగ్గరలో ఉంది. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కైలాసగిరి అంటే గుర్తొచ్చేది ఏంటి అంటే ఫ్యామిలీస్తో పిక్నిక్. అప్పుడు ఎక్కువగా ఫ్యామిలీస్తో పిక్నిక్కే నేను కైలాసగిరి వచ్చేదాన్ని. నార్మల్ డేస్లో అస్సలు వచ్చేదాన్ని కాదు. ఇప్పుడైతే అలా కాదు గైస్. అది పిక్నిక్ సీజన్ అవని, నార్మల్ డేస్ అవని, కైలాసగిరి అంటే ఫుల్ రష్ అనమాట. వీకెండ్స్లో అయితే అస్సలకే ప్లాన్ చేయొద్దు ఎవరు కూడా. నార్మల్ డేస్లోనే ప్లాన్ చేయండి. కైలాసగిరి స్టార్టింగ్లోనే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది గైస్. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేస్తే పర్ హెడ్ అంటే ఒక్కరికి 250 ఛార్జ్ చేస్తారు. అక్కడ ఎన్ని మినిట్స్ ఉంచుతారంటే ఒక 7 to 8 minutes ఉంచుతారు. అప్పుడే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు బ్యాచ్ వైజ్గా పంపిస్తూ ఉంటారు. అంటే బ్యాచ్కి ఇన్ని మంది అని చెప్పేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఒక్కొక్క బ్యాచ్కిని. అండ్ ఇది వర్తా కాదని అంటే వర్తే గాయస్. ఎందుకంటే మనం ఇలాంటి వ్యూ అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి అదర్ కంట్రీస్కి వెళ్ళి చూస్తూ ఉంటాము. అదేదో మన ఏరియాలోనే ఉంది కాబట్టి మనం ఒక్క లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది గాయస్. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో అయితే కొంచెం భయం వేస్తుంది. దాని తర్వాత ఇంకేం భయం ఉండదు. వ్యూ అయితే సూపర్గా అండ్ ఎక్సలెంట్గా. ఇక్కడ ఏంటి అంటే రోప్ వే, సైక్లింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఫస్ట్ ట్రై చేసింది ఏంటి అంటే సైక్లింగ్. నాకైతే సైక్లింగ్ చాలా అంటే చాలా భయం వేసింది. ఇవన్నీ కూడా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గైస్. ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది గైస్. ఎందుకంటే నాకు సైకిల్ వచ్చి అయినప్పటికీ కూడా నాకు భయం వేసింది. ఎందుకంటే రోప్ మీద కొంచెం భయంగా ఉంటుంది కదా. అటు నుంచి వచ్చేటప్పుడు అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇది కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా లైఫ్లో ఒకసారి ఇలాంటివి ట్రై చేయండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేస్తే పర్ హెడ్ ఇది సైక్లింగ్ అయినా రోప్ వే అయినా 350 అనమాట. అది 350, ఇది 350 పర్ హెడ్. ఇప్పుడైతే జిప్ లైన్ కూడా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గైస్. కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే స్టార్టింగ్లో భయం వేసిన తర్వాత అయితే ఒక బర్డ్ ఫీల్ వచ్చింది. అంటే గాల్లో ఎగురితే ఎలా ఉంటుంది అలాంటి ఫీల్ వచ్చింది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను సైక్లింగ్ కంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే జిప్ లైనే. సో జిప్ లైన్ ట్రై చేయండి. ఎవరికైతే ఇలాంటి భయంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా జిప్ లైన్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ గైస్. కైలాసగిరి ఫుల్ డెవలప్మెంట్ చేసేసారు. అప్పట్లో ఎక్కువగా పిక్నిక్ స్పాట్గా ఉండేది. ఇప్పుడు అలా కాదు. నార్మల్ డేస్లో కూడా ఇది ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అందరికీ కూడా. మీకు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. అసలు మేము కైలాసగిరి వచ్చిందే ఈ వ్యూ కోసం అనమాట. అంటే నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ ఇది కొంచెం లాంగ్, అంటే స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూ రావాలి. సో ఇక్కడ ఏంటంటే అసలు ఏ మనీ పే చేయక్కర్లేదు లోపలికి వెళ్ళడానికి. ఇదంతా ఫ్రీ అనమాట. ఎవరికైనా ఫ్రీ. అండ్ ఈ వ్యూ చూడండి గాయస్, ఎక్సలెంట్ అనమాట. వేరే లెవెల్గా ఉంది. మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంది గాయస్. అయితే నైట్ వ్యూ గాయస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. కైలాసగిరి డే కంటే నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది. మీలో ఎంతమంది నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేశారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట నైట్ వ్యూ చూడడం. చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మన ఛానల్ అయితే 1K దగ్గరలో ఉంది, అందరూ కూడా సపోర్ట్ చేయండి గైస్. అండ్ లాస్ట్లో అయితే ఫొటోస్ యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి.